హాయ్ అండి. ఈరోజు మీకోసం ఒక కథ. మరి కథలోకి వెళ్తే, వేద, అమ్మ వేద ఎక్కడున్నావు అంటూ ఇల్లంతా గాలిస్తుంది రోహిణి. కూతురు ఎక్కడ కనపడకపోయేసరికి మేడ మీద నింపాదిగా సిగరెట్ తాగుతున్న భర్తను అడిగింది కంగారుగా. ఏమండి, పాప కనపడ్డం లేదు. ఇందాకే హోంవర్క్ చేయించి వంటకం లోపలికి వెళ్ళాను. వచ్చి చూసేసరికి లేదు. మీరేమన్నా చూసారా? లేదా ఏ బీడీనో చుట్టానో తెమ్మని పంపారా దాన్ని అని గాబరగా అడిగింది. గాల్లో పొగను ఊదుతూ, అంత కంగారు పడనక్కర్లేదు, వాళ్ళత్త ఇంట్లో ఆడుకుంటూ ఉంటుందిలే అన్నాడు చాలా మామూలుగా దామోదర్. రోహిణి కంపించుకపోయి, అత్త అత్త ఏంటండి అంది. హా, దాని మేనత్త ఇంటికి అది వెళ్ళింది. ఏంటిప్పుడు? ఇది కూడా నీకు చెప్పే చేయాలా అని అన్నాడు చిరాగ్గా. మేనత్త కొత్తగా ఈ చుట్టరికాలు ఎలా వచ్చాయి? ఏనాడు తెగిపోయిన బంధాలవి. అయినా వాళ్ళ పేరు చెబితేనే అంతెత్తు లేచేవారు, ఇప్పుడేంటిదంతా అని అయోమయంగా అడిగింది. దాని ఇంటికి అది వెళ్ళింది. పెళ్లికింక 15 రోజులే ఉంది. ఇప్పటి నుండి కాసేపు అక్కడ ఉంటే కొత్త లేకుండా ఉంటుంది. అంటే పాపను వాళ్ళ పనివాడితో వాళ్ళ బెంచి కారులోనే వెళ్ళిందిలే. నీ రాకుమార్నేమి కష్టపెట్టలేదు అని అన్నాడు అంతే విసురుగా. ఆ మాటలకు కాళ్ళ కింద భూమి కంపించుకుపోయింది రోహిణికి. ముక్కుపచ్చలారని 10 ఏళ్ల పిల్లకు పెళ్ళంటే తన చెవులని తాను నమ్మలేకపోయింది. పసిపిల్లకి పెళ్ళేంటండి? అది కూడా ఆ మతిస్థిమితం లేని వాడితోనా? సృహలో ఉండే మాట్లాడుతున్నారా అని గట్టిగా అడిగింది. మా బంధాలు బంధుత్వాల గురించి అడగటానికి నువ్వెవరసలు? దానికెప్పుడు ఏం చేయాలో నాకు తెలుసు అని బయటికి వెళ్ళిపోయాడు తత్తరపడుతూ. అభం శుభం తెలియని పసిపిల్ల ఆ ఇంట్లో ఎలా ఉందో అనుకుంటూ కుమిలిపోయింది రోహిణి భర్తకి ఎదురు చెప్పలేక. అంతలో ఇంటి ముందుకు ఓ 10 మంది వచ్చారు. దాము, రేయ్ దాము, మర్యాదగా బయటికి రాం. మా అప్పు ఎగ్గొట్టి ఎంతకాలం తిరుగుతావురా? దమ్ముంటే ముందుకొచ్చి మాట్లాడు, ఇలా తప్పించుకుని తిరగటం కాదు అని గద్దిస్తున్నారు. హుటాహుటిగా బయటికి వచ్చిన రోహిణి, అన్నా, మీ అప్పు 2 ఏళ్ల క్రితమే తీర్చేశాము. మళ్ళీ అప్పు అంటున్నారేంటి? అయినా ఇలా ఇంటి మీదకు వచ్చి అడిగితే మా పరిస్థితి ఏంటి అన్నా అని అడిగింది బేలగా. మీ ఆయన ఏదో ట్రాక్టర్ కొని పొలం దున్నుతాను అని మళ్ళీ మా దగ్గర 15 లక్షలు తీసుకున్నాడు. బాగుపడతారు కదా అని ఇస్తే అది కూడా పేకాట్లో పోగొట్టాడు. ఏంటని అడిగితే కళ్ళు కప్పి తిరుగుతున్నాడు. మరి మా అప్పు ఎలా తీరుతుందో తెలియకపోతే ఇలా ఇంటికి రాక ఎక్కడికి వెళ్ళమంటారు అని ఆక్రోశంగా అన్నాడు ఒకడు. అసలే కూతురు పెళ్లి వార్తతో కూదేలైన తన మనసు ఆ మాటలకు మరింత వడలిపోయింది. తనకి తెలియకుండా ఏదో చేశాలని ఊహించినా ఇలాంటి ఉపద్రవాలను ఇంట మీదకు తెచ్చినందుకు హడలిపోయింది. ఎలాగోల నచ్చచెప్పి వాళ్ళని అప్పటికి పంపించింది కూతురి కోసం తపిస్తూ. కాసేపటికి ఇంటికి వచ్చిన కూతుర్ని చూసి గుండె జారిపోయింది రోహిణికి. అమ్మ అంటూ పరుగున వచ్చి తల్లిని పట్టుకొని బోర్న ఏడుస్తుంది వేద. వాతలు పడిన తన ముఖం చూసి నీరుగారిపోతూ, ఏమైంది వేద, బామ్మ కొట్టిందా అని అడిగింది ఏడుపును ఆపుకుంటూ. వెక్కి వెక్కి ఏడుస్తూ, బావ కొట్టాడు. నన్ను బావన ఆడించమన్నారు కొన్ని బొమ్మలిచ్చి. నోట్లో పెట్టుకుంటుంటే తీసానని కొట్టాడు. బామ్మ అత్త అక్కడే ఉన్నా నా దగ్గరికి రాలేదు అని అంది. కడుపు తరుక్కపోయింది రోహిణికి. భర్త మనసులో ఏముందో, ఆ అప్పుకి పెళ్లికి ఏ సంబంధం ఉందో తేల్చుకోలేక వేదను ఓదార్చి అన్నం తినిపించి చీకటి పడగా మేడ మీద చాప వేసుకుని పాపను పడుకోబెట్టింది తన తల నిమురుతూ. పెళ్ళంటే ఏంటమ్మా అని అడిగింది ఒక్కసారిగా వేద. ఆ ప్రశ్నకు స్థానువైతూ, ఒక వ్యక్తి బాగా చదువుకొని ఉద్యోగం చేస్తూ తన కాళ్ళ మీద తాను నిలబడి, లేదా మంచి జ్ఞానంతో జీవితంలో స్థిరపడి ఒక వ్యక్తిత్వం అమల్చుకొని తన అభిప్రాయాలకు జీవిత లక్ష్యాలకు గౌరవం ఇచ్చే మరొక వ్యక్తితో కలిసి జీవించడమే పెళ్ళి. అలాగే తన జీవితంలోకి వచ్చే వ్యక్తికి కూడా అదే గౌరవాన్ని అందిస్తూ కష్టసుఖాల్లో ఒకరికొకరై తోడుగా నిలవటమే పెళ్ళి అని చెప్పింది. అసలు పెళ్ళెందుకు చేస్తారమ్మా అని తిరిగి అడిగింది. పిల్లల్ని అమ్మా నాన్నలు చివరి దాకా చూడలేరు కదా, అందుకు మా తర్వాత మీ జీవితాల్లో ఒకరు మాకులాగా మిమ్మల్ని చూసుకోవడానికి పెళ్లి చేస్తారు అని లాలనగా చెప్పింది.
నన్ను చూసుకోవటానికి మీరున్నారు కదమ్మా, మరి నాకెందుకు పెళ్లి చేస్తున్నారు అని సూటిగా అడిగింది. అవాక్కవ్వడం రోహిణి వంతైంది. తేరుకుంటూ, నీకు పెళ్ళనెవరు చెప్పారు అని అడిగింది. బామ్మ చెప్పింది. ఇక నేనెప్పటికీ ఆ ఇంట్లోనే ఉండాలట, స్కూల్కి వెళ్ళొద్దట, నా ఫ్రెండ్తో ఆడుకోవద్దట, ఇంకా ఏవో చెప్పింది. నాకక్కడ ఏమీ నచ్చలేదమ్మా, నేనెళ్ళనక్కడికి అని గట్టిగా పట్టుకుని కన్నీరు కార్చింది. ఓదారుస్తూ, నేను నాన్నతో మాట్లాడతాలే, నువ్వెక్కడికి వెళ్ళనక్కర్లేదు అని సర్ది చెప్పి పడుకోబెట్టింది. ఊరంతా తిరిగి మర్నాడు ఉదయం ఇంటికి చేరాడు దామోదర్. సోమవారం కావటంతో రోహిణి చిరు హైరాణాలో ఉంది పాపని స్కూల్కి పంపటానికి. బ్యాగ్ విసిరేస్తూ, దానికి పెళ్ళని చెప్పా కదా, ఇక చదువులు అవి ఏమీ లేవు, ఇంట్లోనే ఉండాలి అదిక మీదట. అది స్వర్ణప్రస్థానికి కాబోయే మహారాణి అని హుంకం జారీ చేశాడు. అప్పటికే సహనం కోల్పోయిన రోహిణి, మహారాణి కాదండి, పనిపిల్ల, వాళ్ళకు కావాల్సింది వాణ్ణి ఆడించి బుజ్జగించే ఆయా అజాన్మతం. అయినా మన బిడ్డ జీవితం నాశనమయ్యేంత మీ సవత్తల్లి పట్ల, ఆవిడ కూతురి పట్ల మీకింత అభిమానం ఎలా వచ్చిందండి ఉన్నట్టుండి అని నిలదీసింది. నాకు డబ్బు కావాలి, అది తెలిసి నాకు మా పిన్ని నన్ను కలిసి ఇస్తా అంది, అందుకు బదులుగా ఈ పెళ్లి జరిపించాలి అంది. చాలా అన్నాడు కోపంగా. ఏది, మీ స్నేహితులకి ఇవ్వవలసిన 15 లక్షలేనా? అసలు మీరు ఏనాడన్నా పొలం వంక కన్నెత్తి చూసారా? నేను చిన్న చితక పనులు చేసుకుంటూ ఇల్లు గడుపుతూ పిల్లల్ని చదివిస్తూ మీ జల్సాలకు నా రక్తం దారపోస్తుంటే అప్పుడు చెయ్యాలనుకోని పొలం పని ఇప్పుడెలా గుర్తొచ్చింది? మీ వ్యాసనం కోసం చిన్నపిల్ల గొంతు కోస్తున్నారు. అసలు ఆవిడ మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చి డబ్బులిస్తా అంటే ఎందుకని ఒక నిమిషం కూడా ఆలోచించరా అని అడిగింది. నీ అధిక ప్రసంగం ఆపుతావా? ఆవిడ మనసులో ఏముందో నాకు అనవసరం. వాళ్ళ మనవడికి ఏ నాటికైనా పెళ్లి చేయాలి, అందుకెవరూ ముందుకు రారు. మన అమ్మాయి కావాలి. నా బలహీనతను ఎరగా వేసింది. ఇదంతా నాకు అర్థమవుతూనే ఉంది. నాకు నా సంతోషం ముఖ్యం, అది నీకు బాగా తెలుసు. ఈ చర్చ ఇవాల్టితో ముగుస్తుంది. మన చిన్నారి పెళ్లి కూతుర్ని పెళ్లికి సిద్ధం చెయ్యి. ఇదిగో డబ్బు, ఏర్పాట్లు చూడు అని డబ్బు విసిరేసి లోపలికి వెళ్ళి పడుకున్నాడు. దామోదర్ వెళ్ళిన వైపు బొమ్మలా నిలబడి చూస్తుండిపోయింది రోహిణి. మళ్ళీ బెంజీ కారు ఇంటి ముందుకు వచ్చి ఆగింది. వేద వణికిపోతుంది. రోహిణి గుండె వేగం పెరుగుతుంది. వేద తల్లి చేతుల్ని గట్టిగా పెట్టుకుంది. ఏదైతే అది అయిందని భర్త దగ్గరికి వెళ్ళి, ఏమండి, పెళ్ళికింక 2 వారాలున్నాయి కదా, అప్పటి వరకు పాపని నా దగ్గరే ఉండనివ్వండి, మళ్ళెప్పుడు చూస్తానో ఏమో, కనీసం ఈ అభ్యర్థనను తోసిపుచ్చకండి అని ఆర్థించింది. కోపోద్రికుడై కుదరదంటే కుదరదు అని వేదని ఎత్తుకుని బలవంతంగా కారులో కూర్చోబెట్టాడు. ఏడుస్తున్నా పట్టించుకోకుండా నిస్సహాయంగా ఉండిపోయింది రోహిణి. అక్కడ వేదకు ఇంకెలాంటి అపాయం వస్తుందో అని. కాసేపటికి బ్యాగ్ ఏదో సర్ది బయటకు నడవబోయాడు దామోదర్. ఎక్కడికండి, ఆ వేద బట్టల్లా ఉన్నాయి అని అడిగింది కంగారుగా. అవును, ఇక ఇప్పటి నుండి అది అక్కడే ఉంటుంది. పెళ్లి కూడా మహాల్లోనే జరుగుతుంది. ఇది మా పిన్ని భానుమద్దేవి ఆజ్ఞ అని ముందుకు అడుగు వేశాడు. ఆ పొలం అమ్మేయొచ్చు కదండి, మీరెటు సాగు చేయరు, సాగుకి ఇవ్వటానికి మన దగ్గర డబ్బు లేదు, కాబట్టి అప్పు తీరిపోతుంది, పాప మనతోనే ఉంటుంది అని అంది. ఆ పొలం మా అమ్మ గుర్తుగా మిగిలింది. ఆమె నాకిచ్చిన ఏకైక ఆస్తి. అది చూసినప్పుడల్లా నేను ఒక భూస్వామిని అని గుర్తొస్తుంది, గర్వంగా ఉంటుంది. అది నేను ఏ నాటికి అమ్మను అని తెగేసి చెప్పాడు. ఇలా చెప్పే మన పెద్దవాడు అనారోగ్యంతో ఉన్న వైద్యానికి అమ్మకం వాడి ప్రాణం తీశారు. ఇవాళ మన అమ్మాయి జీవితాన్ని చిదిమేస్తున్నారు. మీరింకా ఏం చేసుకొని గర్వంగా ఉంటున్నారో నాకు అర్థం కావట్లేదు. అయినా ఎన్నిసార్లు మీ పిన్ని ఆ పొలం చేజెక్కించుకోవాలని చూసింది, ఎన్నిసార్లు మీరిద్దరు గొడవపడ్డారు ఆ విషయంగా. అలాంటిది ఆ పొలం మీరు అమ్మకూడదని మీకు ఆవిడ ఇవాళ సాయం చేయటానికి ముందుకొస్తే ఎలా నమ్ముతున్నారు అని అడిగింది. నీకిదే ఆఖరిసారి చెప్తున్నాం, ఆ పొలం నేనమ్మను, ఈ పెళ్లి జరుగుతుంది. ఉన్న భూమి అమ్మేసి ఎవడికిందో పనోళ్ళ ఉండవలసిన అవస్థ నాకు అక్కర్లేదు.
ఇంకే విషయం నాకు అనవసరం. నీకు జవాబు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇన్నాళ్ళు ఈ ఇంటిని నడిపావు అన్న ఒకే ఒక కారణంగా ఇంతకంటే నిన్నేమండం లేదు అని వడివడిగా వెళ్ళిపోయాడు. కన్నీరొక్కటే మిగిలింది రోహిణి కలలో. ఏనాడు చూడనంత పెద్ద ఇల్లది. కాని వేద ఒక పెద్ద హాల్లో బిక్కుబిక్కుమంటూ కూర్చుంది. అంతలో వాళ్ళ బామ్మ వచ్చి రెక్కలు పట్టుకొని వంటింటి వైపు లాక్కెళ్ళింది. వంట చెయ్యమని పురమాయించింది. అలాంటి పనులు అలవాటు లేని తనకి చేతులు కాలిపోయాయి. చేతులు చూసుకుంటూ వసారాల్లో మూలుగుతూ కూర్చున్న వేద తండ్రి రాకని చూసి మెరిసే కళ్ళతో వెళ్ళింది. తనని తీసుకొని వెళ్ళమంటూ అతని కాళ్ళను చుట్టేసింది. కాలిన కూతురి చేతులను చూశాడు దామోదర్. నాన్న, చూడు నాన్న, నొప్పిగా ఉంది నాన్న. నాకప్పుడే పెళ్లి వద్దు నాన్న. నేను బాగా చదువుకుంటాను. ఉద్యోగం చేసి నీ అప్పు నేను తీరుస్తాను. నిన్ను అమ్మని నేను బాగా చూసుకుంటాను. నన్ను తీసుకువెళ్ళిపో నాన్న. నాకు చాలా భయంగా ఉంది. అమ్మ కావాలి అంటూ బిగ్గరగా రోదించింది. ఓదారుస్తారు అనుకున్న తండ్రి మరుక్షణం చేసిన పని ఊహించలేదు. చిన్నప్పుడు తనని ఎత్తుకొని తిరిగిన తండ్రి ఇతరేనా అంటే నమ్మలేకపోతుంది. విలపిస్తున్న కూతురి వేదన అర్థం చేసుకోకుండా విసురుగా విడిపించుకున్నాడు. వేద నేలకు ఒరిగిపోయేలా. చేతిలో ఉన్న బట్టల బ్యాగ్ గిరాటి వేసి, ఇదే నీ ఇల్లు, నువ్వెప్పటికిక్కడే ఉండాలి. అమ్మా నేను నీ పెళ్లి పనులకు వచ్చి వెళ్ళిపోతాము. ఇక మీదట అత్తే నీకు అమ్మ, బామే నీకు అన్ని. అమ్మాటే శాసనం అని వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళిపోయాడు. దూరం నుండి ఇదంతా భానుమతి కళ్యాణి కోపంగా గమనిస్తున్నారు. వేదకు దిక్కుతోచట్లేదు. బెరకు బెరకుగా కళ్యాణి దగ్గరికి వెళ్ళింది. అత్త, నువ్వే నాకు అమ్మని చెప్పారు నాన్న. నాకు చదువుకోవాలని ఉందత్తా. నన్ను చదివించవా? కావాలంటే ఈ పెళ్లి చేసుకుంటాను. కానీ నా చదువుని మాత్రం ఆపకత్తా. మా అమ్మ ఎప్పుడు నా మాట కాదనదు. నన్ను బాగా చదివిస్తానని చెప్పేది అని ప్రాధేయపడింది. కన్నెర్ర చేసి, ఆడపిల్లకు చదివేంటి? పెళ్లి చేసుకున్నామా, ఇల్లు చూసుకున్నామా అని మాత్రమే ఆలోచించాలి. అంతకు మించి ఏ ఆశలు పెట్టుకోకు. పెట్టుకొని బాధపడి మమ్మల్ని విసిగించకు అని కసురుకొని వేదన గదిలో పెట్టి తలుపేసి వెళ్ళిపోయింది. కూతుర్ని వదిలి ఒక్క రోజైనా ఉండని రోహిణి రోదనకు అంతులేదు. బోసిపోయిన ఇంట్లో ఒంటరిగా కూర్చొని తల్లడిల్లుతుంది. ఎలాగైనా వేదన కాపాడాలనుకొని అప్పు ఇచ్చిన వారింటికి వెళ్ళింది. అన్నా, మీ అప్పు తీర్చడం కోసం మా పాపకి బాల్య వివాహం చేస్తున్నారు మా ఆయన. మా మహాల్లో వాళ్ళ సంగతి మీకు తెలియనిది కాదు. ఎప్పట్లానే ఆ అప్పు నేను తీరుస్తాను. మీరు మాఫీ చేసినట్టు ఆయనకు చెబితే మా అమ్మాయి జీవితాన్ని కాపాడినవారవుతారు అని ఆర్థించింది. ఆ మహాల్లోని వారి గురించి తెలుసు కాబట్టే మేం వెనక్కి వెళ్ళలేము. డబ్బు కోసం, పరువు కోసం దేనికి వెనకాడరు వాళ్ళు. మరి మమ్మల్ని బతకనిస్తారా? మేము కూడా నిమిత్త మాత్రులం. మాకు నిన్నే తెలిసింది ఆవిడిచ్చే డబ్బుతోనే మా అప్పు తీరుస్తాడని. మేమి చేయలేము అని పంపించేశారు. దిక్కుతోచలేదు రోహిణికి. ఎండనక వాననక ఊరంతా తిరుగుతుంది, ఏమి పాలుపోకాం. చివరికి పక్కూరి పోలీస్ స్టేషన్కు వెళ్ళింది ధైర్యం కూడా కట్టుకొని. భానుమతికి ఉన్న పరపతి వలన వాళ్ళు కేసు ఒప్పుకోలేదు. విభ్రాంతికి గురై ప్రతి గడప తిరిగింది. ఈ అన్యాయాన్ని అడ్డుకోమని ఒక్కరు ముందుకు రాలేదు. ఏం చేయాలో పాలుపోక నీరుగారిపోయి ఇల్లు చేరి సొమ్మసిల్లి పడిపోయింది. ఉదయం లేచేసరికి తాను గుట్టుగా దాచుకున్న బంగారాన్ని తీస్తున్నాడు దామోదరం. ఏమండి, నేనవి అమ్మాయి చదువుకొని దాచిపెట్టుకున్నాను. అవి మా అమ్మ నగలు, ఇలా ఇవ్వండి అంటూ తీసుకుపోయింది. ఒక పక్క పెళ్ళవుతుంటే ఇంకా చదువంటావేంటి? మతిగాని పోయిందా అని నగలు గట్టిగా పట్టుకున్నాడు. నాకు కాదండి, మీకే మతిపోయింది. అవంశుభం తెలియని కన్న కూతుర్ని ఆ దయ్యాల కోటలో ఉంచిన మీకే మతిపోయింది. ఏ డబ్బు కోసం, ఏ పొలం కోసమైతే మీరిన్ని వికృతి చేష్టలకు పాల్పడుతున్నారు, అవే మిమ్మల్ని అదో పాతాళానికి తోసేస్తాయి అని ఆక్రదనగా అంది. శాపాలు పనిచేసే రోజులు పోయాయి గాని ఇవాళ బిర్యానీ వండు, మంచి లాభంతో వస్తాను అన్నగలను గాల్లో ఆడిస్తూ వెళ్ళిపోయాడు. బిడ్డ ఏం పస్తునుందో తెలియక సోకిస్తున్న తనకి భర్త మాటలు సూదులై గుచ్చుకుంటున్నాయి.
చేసేది లేక తను ఒక నిర్ణయానికి వచ్చింది. ఎవరి సహాయం లేకపోయేసరికి ఒంటరి పోరాటానికి సిద్ధమై స్వర్ణ ప్రస్థానం వైపు అడుగులేసింది. ఆకాశమంతా మిథ్యాది, భూదేవంతా బగీచా. రెండు కళ్ళు చాలడం లేదు ఆ మహాల్ని చూడ్డానికి. తన అత్తారిల్లది. కాని పెళ్ళయ్యాక ఇదే మొదటిసారి రావటం. తన అత్తగారు అనారోగ్యంతో మరణించగా భానుమతితో జరిగిన ఆ జమీందారి వివాహం ఆ ఊరి తలరాతనే మార్చేసింది. ఆమెకు ఎదురు చెప్పేవారే లేరు. అంతా ఆవిడ చెప్పినట్టే వింటున్నా తన కూతుర్నే తన మనవడికి అడగటంతో ఆంతర్యం తనకు అర్థం కావటం లేదు. గుండెల్లో ఆవేదన్ను అణుచుకుంటూ ఒళ్ళంతా కళ్ళు చేసుకుని వేదను వెతుక్కుంటూ లోపలికి వెళ్తుంది. హాల్లోని అతి పెద్ద ఉయ్యాల బల్ల మీద కాళ్ళ మీద కాళ్ళు వేసుకుని కూర్చుంది. ఖరీదైన పట్టుచీర, వంటి నిండా నగలు. ఆమె దర్పాన్ని చెప్పకనే చెబుతున్నాను. రోహిణ్ణి పనివారు అడ్డుకున్నారు. కనుసైగతో ఆపింది. చెమటను చీర కొంగుతో తుడుచుకుంటూ అత్తయ్య, పాప అంటూ ఆగింది చుట్టూ చూసుకుంటూ. రామ్మ కోడలా రా, కాని నన్ను అత్తయ్య అనే హక్కు నీకేనాడు ఇవ్వలేదు. ఆశించక్కూడా అని హేళన చేసింది. హక్కుల అధికారాల కోసం నేనేనాడు వెంపర్లాడలేదండి. ఉన్న దాంట్లో సర్దుకొని బతుకుతున్నాను. మాకు న్యాయంగా రావాల్సిన ఆస్తి కూడా ఇవ్వలేకపోయినాం. మా ఆయనే వెర్రిమాలోకం. చింత చచ్చిన పులుపు చావలేదని ఆ ప్రస్థానం నుండి వెలివేసిన ఇంకా రాజబిడ్డడే అనుకుంటున్నాడు. సోకులకు డాబులకు పోయి మా బతుకుల్ని ఇక్కడి దాకా తీసుకువచ్చారు. నా కూతురుతో మీకు ఎలాంటి అవసరం వచ్చిందో నాకు తెలియదు. దాన్ని అల్లారు ముద్దుగా పెంచుకున్నాను. పెద్ద చదువులు చెప్పించి నలుగురికి సహాయపడేలా చూసుకుంటున్నాను. దయచేసి నా బిడ్డను నాతో పంపండి. మీ పెద్దరికాన్ని కాపాడుకోండి. లోకం ఇంకా చూడని చిన్నారి అది. పెళ్లి పేరుతో దాని గొంతు కోయకండి. అది కూడా ఒక పిచ్చివారితో పెళ్లి చేసి మీరేం సాధిస్తారు? మీకిది అసలు న్యాయంగా ఉందా? మీరు తలుచుకుంటే ఈ పెళ్లి ఆగిపోతుంది. కొంగు చాచి ఆర్తిస్తున్నాను. నా కూతురు నాకిచ్చేయండి. దానికి తన భవిత మీద ఎన్నో ఆశలు ఉన్నాయి. ఇలా బంగారు పంజరంలో దాన్ని బంధించకండి అని మోకాళ్ళ మీద మోకరిల్లు సోకిస్తుంది. గట్టిగా నవ్వుతూ, పిచ్చిదానా, డబ్బు ముందు అహం ముందు ఎవరు నెగ్గలేరు. మన ఊర్లో చదువుకున్న అమ్మ ఎక్కడుంది? అతిగా కలలు కన్నది నువ్వు. నేనేం చదువుకున్నానని ఇవాళ మహారాణిలా బతుకుతున్నాను. నా కూతురు చూడు, అల్లుడు చనిపోయినంత దర్జాగా ఉందో ఇంట్లో. డబ్బొకటే దేన్నైనా శాసించేది. నా పరపతికి అభిష్టానికి అడ్డొస్తే నీ కూతురు పెళ్ళికి కూడా నువ్వు చూడలేవు. తంతు ప్రకారం తల్లిగా నువ్వు చేయవలసిన విధులు చేసి వెళ్ళిపో. మరెప్పుడు ఈ ఇంటి వంక కన్నెత్తి కూడా చూడకు అంది చాలా గర్వాన్ని ప్రసాదిస్తూ. దుఃఖం తన్నుకు రాగా, అమ్మా అలా అనకండి. ఎంతో ప్రాణంగా పెంచుకున్నాను నా బిడ్డను. ఇలా నిర్ణయాలతో దాన్ని జీవితాన్ని నాశనం చేయకండి. మీరు కూడా సాటి ఆడవారిగా ఆలోచించండి అని కాళ్ళ మీద పడింది. తల్లి గొంతు వినిపించి తనని ఉంచిన గది నుండి అమ్మా అమ్మా అని అరుస్తుంది వేద. అది విన్న రోహిణి మరింత కలవరపడింది. తన కూతుర్ని చూపించమని పట్టుబట్టింది. నా జీవితం నాశనమైనప్పుడు ఎక్కడున్నారు మీరంతా? ఆనాడు నా మెడ వంచి రెండో పెళ్లి చేశారు. ఇదే డబ్బు కోసం. అప్పుడు ఇప్పుడు ఏం మారలేదు. నేనే మారాను. సంపద విలువ అర్థం చేసుకున్నాను. నా నిర్ణయంలో మార్పు లేదు. మర్యాదగా వెళ్ళకపోతే నీ కూతురు నీకెప్పుడు కనపడదు అని పనవాళ్ళ చేత బయటకు పంపేసింది. అమ్మ అన్న వేద పిలుపులు, వేద అన్న అమ్మ అరుపులు మిన్నంటాయా మహాల్లో. తల్లి వేదన బిడ్డ రోదన ఏది ఆ భానుమతిదేవిని కదిలించలేదు. పెళ్లి వేడుకకు ఆ మహాలు కొత్త రంగులు అద్దుకుంది. ఊరంతా పందిరి వేయించింది. దామోదర్ రోహిణ్ణి బలవంతంగా ఆ ఇంటికి తీసుకువెళ్ళాడు. వేదని పెళ్లి కూతుర్ని చేసే తరుణం సమీపించింది. రోహిణి కళ్ళు ఆ ఇంట్లో వేద కోసం వెతుకుతూ ఉన్నాయి. ఓ గది ఊరగా తీసి ఉంది. భయం భయంగా ఆ గద్దలుపులు తెరిచి నిశ్చేష్టురాలైంది. వేద చేతులకు కాళ్లకు సంకెళ్ళు వేసి ఉన్నాయి. ముఖం పీక్కపోయి ఉంది. స్వేచ్ఛకు నాందిలా తన బిడ్డను పెంచాలనుకున్న రోహిణి అలా బందీలా చూడలేకపోయింది. గుండె పిండుకుపోతుండగా భారమైన అడుగులతో వేదను సమీపించింది.
తల మీద మెల్లిగా చెయ్యి వేసింది. ఆ స్పర్శకు ఉలిక్కిపడి కళ్ళు మూసుకునే, అత్త, నన్నేమి చేయకు, ఇంకెప్పుడు పారిపోను, నువ్వు చెప్పినట్టే ఉంటాను. బావ కొడుతున్నా నీకొచ్చి చెప్పను అని బేలగా చెప్పింది. అప్పుడు చూసింది తన వంటి మీద ఉన్న గోటి రక్కులు. ప్రాణం పోయినట్టవుతుంది రోహిణికి. కన్నీళ్లు అణుచుకుంటూ, వేదా, నేను అమ్మను అంది మాటలు పేర్చుకుంటూ. అమ్మ అంటూ తెరుచుకోలేక బలవంతంగా వాచిన కండ్లు తెరిచి చూసి, సంకెళ్ళ చేతులతో తల్లిని ఆలింగనం కూడా చేసుకోలేక, ఏడ్చేందుకు కూడా ఓపిక లేక మూలుగుతుంది. బాధపడకమ్మా, నిన్నిక్కడి నుండి ఎలా అయినా తప్పిస్తాను, ఈ పెళ్లి జరగనివ్వను అని తన తల మీద నిమిరింది. అందుకు భయపడిపోయి, వద్దు వద్దు, నేనెక్కడికి రాను, అలా చేస్తే నిన్ను కూడా ఏదైనా చేస్తారు, అమ్మ నువ్వన్న క్షేమంగా ఉండు అందిగులుగా. నువ్వు లేని నా జీవితానికి ఏ విలువ ఉంది, నేనిలా చూస్తూ నన్నెలా క్షేమంగా ఉండమంటావు, ఒక పిడికెడు ముద్ద కూడా నోట్లోకి పోలేదు నువ్వు దూరమయ్యాక, అలాంటిది ఈ పెళ్లి జరిగి నువ్విక్కడ మగ్గిపోతుంటే నా ప్రాణమే నిలవదు అని అంది రోహిణి శూన్యంలోకి చూస్తూ. అమ్మ, నువ్వు చెప్పిన మాటలే, మనం చనిపోయేలోపు మన వలన ఎవరికైనా మంచి జరగాలి అని. నాలాంటి ఎంతో మంది ఆడపిల్లలు ఉన్నారు, దత్తత తీసుకో, నేనే అనుకొని వాళ్ళకి చదువు చెప్పించు, ఇలాంటి అరాచకాలు అరికట్టేలా చూడు, నా ఈ జన్మ నాన్న అప్పుకి ఉపయోగపడుతుందనుకుని బతికేస్తాను అని అంది. ఆ మాటలకు స్థానువైనది రోహిణి. తన వయసేంటి, నేర్చిన జీవిత సారమేంటి, తనకే జీవితం పట్ల అవగాహాన్ని నేర్పిస్తుంటే ముచ్చటపడాలో, తన నిస్సహాయతకు సిగ్గుపడాలో అర్థం కావట్లేదు. తనేదో చెప్పేలోపు ముహూర్తం దగ్గర పడుతుంది, అమ్మాయిని సిద్ధం చెయ్యి అంటూ వెనక్కి వచ్చాడు దామోదర్. కూతుర్ని ఆ స్థితిలో చూసి కూడా మిన్నకున్నాడు. తనకొచ్చే డబ్బుకై కళ్ళు కంటూ. రోహిణి గుండె జారింది. కళ్యాణి పంపిన పనివాడు తన సంకెళ్ళు తాళాలు తీయగా, కుంటుతున్న కూతుర్ని అదిం పట్టుకొని పెళ్లి కూతురికి ఇచ్చిన గదిలోకి వెళ్ళింది. మంగళ స్నానం చేయిస్తుండగా పసుప్పడి మండుతున్న చిన్న కన్నీటిని కూడా రాల్చలేదు వేద. ఓ రోజు ఆడుకుంటూ కింద పడి చిన్నగా గోరుకుంటే పెద్దగా ఏడ్చుకుంటూ వచ్చిన వేద తన కళ్ళ ముందు కనపడి రోహిణి గుండె చిరువైంది. సంకెళ్ల వలన పడిన వాతలు బాధిస్తున్న పారాన్ని రాయించుకుంది, గాజులు వేయించుకుంది. ఆశలు నీరుగారిన కనులకు కాటిక చేరి మరింత అంధకారాన్ని చేర్చింది తన జీవితంలో. నుదుటి రాత మార్చలేక పాపిడి బిళ్ళ నుదుటిన మేకై గుచ్చుకుంది. యూనిఫామ్ వేసుకుని చదువు బాటకై సాగల్సిన తనపై పట్టుచీర దగదగలు మెరిసే తన కలలను చిదిమేశాయి. బంగారు భవిత బంగారు నగళ్ళు బందీ అయింది. జీవితకాల నవ్వుని చెరిపేస్తూ బుగ్గన చుక్క చేరింది. చిన్నప్పుడు బొమ్మలాటల్లో పెళ్ళ కూతుర్లా ముస్తాబై కిలకిల నవ్విన వేద ఇవాళ నిజంగా చిన్నారి పెళ్లి కూతుర్లా మారి ప్రాణం లేని బొమ్మలా కూర్చుంది. ముస్తాబైన కూతుర్ని హాల్లో మండపంలోకి తెచ్చింది. అందరూ ఆశీర్వదిస్తున్నారు. రోహిణికి వాటి వలన జరిగే మేలేంటో అని నిలదీయలేక మిన్నుకుండింది. తంతు ముగిసాక వెంటనే పీటల మీద కూర్చోబెట్టారు. బాజబంత్రీలు మోగుతున్నాయి. దామోదర్ ముఖం ఆనందంతో వెలిగిపోతుంది. భానుమతిదేవి గర్వంగా దర్పంగా చూస్తుంది వేడుకను. ఊరివారి గుసగుసలు జరుగుతూనే ఉన్నాయి. కళ్యాణి తన కొడుకుని మురిపెంగా చూసుకుంటుంది పెళ్లి బట్టల్లో. నిస్సహాయ స్థితిలో ఎలాగైనా ఈ పెళ్లి ఆపాలని పరిపరి విధాల రోహిణి అనుకుంటూ ఏం చేయలేక రాయిలు నిలబడి ఉంది. మాంగళ్య ధారణ సమయం సమీపించగా తాలిబొట్టుని పెళ్లి కొడుక్కి ఇచ్చారు. దించుకున్న తలలో కన్నీటి ప్రవాహం చేరింది వేద కళ్ళల్లో. మేళతాళాలు మిన్నంటగా కళ్యాణి సాయం చేస్తుండగా పెళ్లి కొడుకు నిలబడ్డాడు తాలి కట్టేందుకు. కన్నీళ్లు పంతాలు అత్యాశాల నడుమ వేద మెడలో 3 ముళ్ళు పడిపోయాయి. భానుమతిదేవి దామోదర్ మొకాల్లో సంతోషము పురివిప్పి నాట్యం చేసింది. ఆ చిన్నారి పెళ్లి కూతురు వంక ఊరి జనమంతా జాలి చూపులు చూసి వెళ్ళిపోయారు. కాసేపటికి కొంత పైకం దామోదర్ చేతిలో పెట్టింది భానుమతి. అలాగే ఏవో కాగితాల మీద సంతకం చేయించుకుంది డబ్బు ముట్టినట్టు.
వేదకి వాళ్ళకి ఇంకేం సంబంధం లేనట్టు ఈల వేసుకుంటూ ఇంటి దారి పట్టాడు దామోదరం. రోహిణి ఎలా ఉంది, ఎక్కడ ఉంది అని గమనించుకోకుండా కూతురు పెళ్లి కళ్ళెదురుగా జరిగిన ఏం చెయ్యలేక గుండె బద్దలై అనాలోచితంగా నడుస్తూ గమ్యం లేకుండా వెళ్తుంది రోహిణి. అప్రయత్నంగా రైల్వే స్టేషన్కు చేరింది. ఒక బల్ల మీద కూలబడి ఆకాశంలో చూస్తూ ఉండిపోయింది. కాసేపటికి అమ్మ అని పిలుపు విని ఆశ్చర్యంగా ఆందోళనగా చూసింది. ఎదురుగా పట్టుబట్టల్లో తాలిబొట్టుతో వేద నిల్చుని ఉంది. వేద, పారిపోయి వచ్చావా? ఎవరు చూడలేదా? ఎంత మంచి పనిచేశావు తల్లి. పద, ఎక్కడికో అక్కడికి వెళ్ళి బతుకుతాము. ఇక నీకేం కానివ్వను అని అనుకుంటూ వచ్చిన రైలేదో ఎక్కబోయింది. ఆగండి అని అన్న అరుపులకి అదిరిపడి వెనక్కి తిరిగి చూసింది. ఎదురుగా కళ్యాణి. కొత్తగా చిగురించిన ఆశలతో వచ్చిన ధైర్యంతో, కళ్యాణి వయసులో చిన్నదానివైనా చేతులెత్తి మొక్కుతున్నాను. నా బిడ్డని ఆడుకోవద్దు, నన్ను వెళ్ళని, దాని జీవితాన్ని గుగ్గిపాలు చేయవద్దు అని ఆర్తిస్తూ వేదను పొదవి పట్టుకుంది. వేద తల్లిని లాలిస్తూ, అమ్మా, అత్తే నన్ను తీసుకువచ్చింది ఇక్కడికి అని చెప్పింది. ఆ మాటలకు నివ్వెరపోతూ ఇంకేం జరగబోతుందో అర్థం కాక అయోమయంగా చూసింది కళ్యాణి వంక. వదిన, ముందుగా మీకు పాపకి నా నమస్కారం చెప్పాలి. మీ అమ్మాయిని కాపాడుకోవాలని చూసిన వైనం, ఆ అమ్మాయితో మీరు మాట్లాడిన మాటలు నన్ను మరింత ఆవేదనకు గురి చేశాయి. మీలాగే మా అమ్మ కూడా ఆలోచించి ఉంటే నా జీవితం ఇలా ఉండేది కాదు. డబ్బు కాదు, ఆడపిల్లకు చదివే ముఖ్యమని ఆవిడ అర్థం చేసుకుని ఉంటే నా జీవితానికి ఒక అర్థం ఉండేది. వేద మీతో వాళ్ళ నాన్నతో చెప్పిన మాటల్లోని పరిపక్వత నేనేం చేయాలో నాకు నేర్పింది. మీలాంటి తల్లి పెంపకంలో తాను సాధించబోయే విజయం ఏంటో నేను ఊహించగలిగాను. ఏంటి సంకెళ్ళు వేసిన ఈవిడేనా ఇలా మాట్లాడుతుందనుకుంటున్నారా? లేదా ఇంకేమైనా కుట్ర ఉందనుకుంటున్నారా? మౌనంగా ఉండిపోయిన తేరుకుంటూ, అత్తయ్యకు ఇంత అధికారం ఉండి ఎవరైనా ఇచ్చి పెళ్లి చేయగల ఆవిడ నా బిడ్డనే ఎందుకు కోరుకుంది? మీ జీవితం నాశనం అవ్వటానికి ఆవిడెలా కారణం అని అడిగింది తన సంశయాన్ని బయటపెడుతూ. నా పెళ్లి వార్త మీరు వినే ఉంటారు. అంగరంగ వైభవంగా జరిగినది. కానీ ఆ పెళ్లికి అతిథులు లేరు. మా ఆస్తి బయటకు పోకూడదని నాన్నకన్నా వయసులో 20 ఏళ్ళు పెద్దవాడైన వాడికిచ్చి పెళ్లి చేసి ఇల్లరికం తెచ్చుకుంది. అప్పటికి నా వయసు అచ్చంగా 10 ఏళ్ళు. ఆ పెళ్లి వార్త ఆనాడు బయటకు పోనివ్వలేదు. నేను గర్భవతినయ్యాక ఏదో ఆచారమని కట్టుకథ చెప్పి ఆయన్ని అందరికీ పరిచయం చేసింది. కానీ అప్పటికి అనారోగ్యంతో ఉన్న ఆయన మా అబ్బాయి పుట్టేలోపే చనిపోయాడు. వాడు చూస్తే అలా పుట్టాడు. అప్పుడు చూశాను మా అమ్మలోని అసలైన రక్కసిని. మా నాన్న రాసిన వీలునామా ప్రకారం మానసికంగా శారీరకంగా సరిగ్గా ఉన్నవాడికే ఈ ఆస్తి దక్కుతుందని, ఆడపిల్లైనా చదువుకుంటే తనకి లేదా వారసుల భార్యకు ఇవ్వబడుతుందని, లేని పక్షంలో తల్లి ఉంటే ఆ అమ్మకే చెందుతుందని రాశారు. అందుకే నా చదువు ఆపేసి నాకు బాల్య వివాహం చేసింది. ఆవిడకు అనువుగా మా వాడికి మతి స్థిమితం లేదు. లేదంటే వాడిని ఏం చేస్తుండేదో అన్న ఆలోచనే నాకు భయం కలిగించేది. అలా మీ అమ్మాయి అర్హురాలని తెలిసాక అన్నయ్య కొంత మొత్తం ఎరగా వేసి ఈ పెళ్లి జరిగేలా చూసింది. వేద చదువు ఆగిపోవాలని షరతు పెట్టింది. పెళ్ళనే సంఖ్యలు వేస్తే చదువు ఎలాగూ సాగదు. వచ్చేది తన ఇంటికే కాబట్టి ఇక ఆస్తి ఎటుపోదు అని ఆ పన్నాగమని చెప్పింది. భానుమతి అంతరంగానికి నివ్వరబోతూ, మరి వేద పారిపోయినప్పుడు ఎందుకు అడ్డుకున్నావు? ఇలా సంఖ్యలు వేసి దాన్ని ఎందుకు శోభ పెట్టావు అని అడిగింది. మా అమ్మ కళ్ళు కప్పి వేద ఎక్కడికెళ్ళినా వెతికి తెస్తుంది. ఆవిడ అహం చల్లారాలంటే ఈ పెళ్లి జరగాలి. అందుకే ఆవిడకు ఏ అనుమానం రాకుండా ఇలా చేశాను. ఇష్టం లేని పెళ్లి అమ్మను ఒక రాక్షసిలా చేస్తే నా బాల్య వివాహం మరొకరికి ఆ కష్టం రాకుండా ఉండేలా చూడనిచ్చింది అని చెప్పింది. కానీ ఇప్పుడు కూడా వెతుకుతారు కదా అని అడిగింది రోహిణి. ఇంత వెతకరు, నేను చూసుకుంటాను. నేను చెప్పిన అడ్రస్కి వెళ్ళి జాగ్రత్తగా ఉండండి. మీకు కావలసిన డబ్బులు నేను అందిస్తాను. పాపను బాగా చదివించండి.
ఈ పెళ్లి చెల్లకుండా కూడా నేను చూసుకుంటాను. తనకి నచ్చిన అబ్బాయిని చూసి పెళ్లి చేయండి అని కొంత డబ్బు చేతిలో పెట్టి దగ్గరుండి రైలెక్కించింది. కృతజ్ఞతగా చేతులు జోడించారు రోహిణి వేద. ఇంటి ఆచారం ప్రకారం గుడికి తీసుకువెళ్లి వస్తా అన్న కూతురు ఒంటరిగా రావటం చూసి పాప ఏది అని గద్దించింది. అమ్మా, మనకి ఆస్తి కదా కావాలి, పెళ్ళైతే అయిపోయింది. నువ్వు అన్నయ్య చేత సంతకాలు చేయించుకుంటే నేను పాప చేత చేయించాను. ఇక తన బాధ మన మీద ఎందుకని బస్టాండ్లో వదిలేసి వచ్చాను. వదిన కూడా కనపడ్డం లేదని అన్నయ్య ఊర్లో చెప్తుంటే విన్నాను. తల్లి కూతుళ్ళు పెళ్లి నగలు తీసుకుని పారిపోయారని చెప్తే సరిపోతుంది. ఎంతైనా నీ కూతుర్ని కదా, బాగుంది కదా నా ఆలోచన అని అడిగింది కళ్యాణి. నా తల్లే, ఎంత కాలానికి నాకు తగ్గట్టు నడుచుకున్నావు. ఇక చూడు మన సిరి సంపదలతో ఎంత ఆనందంగా ఉండవచ్చో అని అనుకుంటూ చుట్టూ చూసుకుంటూ నవ్వింది గట్టిగా. ఇదంతా నాదే కాని చేతిలో డబ్బు ఎంతో కాలం నిలవలేదు దామోదర్కి. రోహిణి లేక తన్ని కనిపెట్టుకునేవారు లేక బిక్కచచ్చిపోయాడు దామోదర్. ఇంకా ఏదో ఉక్రోషం దాచుకున్న భానుమతి రోహిణి వేద పెళ్లి నగలు మాయం చేశారని, ఆ డబ్బు అతను చెల్లించాలని, లేదంటే తన వద్ద పని వాడిలా చేరాడని హుంకం జారీ చేసింది. అప్పుడు గుర్తొచ్చాయి భార్య మాటలు. ఆ పొలం అప్పుడే ఇచ్చేస్తుంటే తన కుటుంబంతో ఆనందంగా ఉండేవాడినని కుమిలిపోయాడు. చేసేది లేక ఆ పొలం ఆవిడకే ఇచ్చి కొంత అప్పు తీర్చి అదే పొలంలో పాలేరుగా చేరాడు. కాలం గిర్రున తిరిగింది. వయసుడిగిన భానుమతి తన అధికారాన్ని దుర్వినియోగం చేస్తూనే ఉంది. ఒకరోజు ఆవిడ ఆస్తులన్నీ జప్తు చేస్తున్నట్టు ఆర్డర్స్ వచ్చాయి. అదిరిపడి విషయం కనుక్కుంటానని కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళింది కళ్యాణ్తో కలిసి. ఎదురుగా కూర్చులో కాలు మీద కాలు వేసుకుని కాటన్ చీరలో హుందాగా నవ్వుతూ చూస్తుంది వేద. వేద పేరు అక్కడ చూస్తూనే తల తిరిగిపోయింది భానుమతికి. ఏంటి బామ్మ అలా అయిపోయావు? నా ఆస్తేగా నేను అడిగింది, ఇచ్చేస్తే అయిపోతుందిగా, ఇంత దూరం రావాలా అని చాలా కులాసగా అడిగింది. ఆ మాటలకి అవాక్కవుతూ ఆస్త ఎవరిది ఎవరికివ్వాలి అని గదమాయించింది. నాకంతా తెలుసు అని నవ్వింది. ఏంటత్తయ్యా బాగున్నారా? మీరివ్వకపోయినా నేను తీసుకుంటానులేండి, అవకాశం మిమ్మల్ని వరుసపెట్టి పిలవటానికి అని నవ్వుతూ లోపలికి వచ్చింది రోహిణి. లేచి నిలబడిపోయింది భానుమతి. అంత మర్యాద వద్దులేండి అంది కూతురు దగ్గరికి వస్తూ. ఇవిగో కాగితాలు, సంతకం పెట్టు అని కాగితాలు పెన్ను తల్లి ముందు ఉంచింది కళ్యాణి. నివ్వెరబోవటం భానుమతి వంతైంది. మెల్లమెల్లగా అర్థమవుతుంది దీని వెనుక ఉన్నది ఎవరో. చదువుకున్న మనవరాలి ముందు తలదించుకుని సంతకం చేసి వెళ్ళిపోయింది మారు మాట్లాడకుండా భానుమతి. నేను కలగన్నట్టే బాగా చదువుకొని నా నమ్మకాన్ని నిలబెట్టావు వేదా, నాకు చాలా సంతోషంగా ఉంది. ఆస్తి కూడా చేరాల్సిన వారికే చేరింది అని ముచ్చటగా చూసుకుంది కోడల్ని. అత్త, ఈ ఆస్తి మీదే, దీని మీద నాకి మమకారం లేదు. మా అమ్మే నాకు ఆస్తి, నా చదివే నాకు ఆభరణం. నాకొచ్చిన జీతంతో నా చేతనైన సహాయం నేను చేస్తాను. ఆడవారికి ఆడవారి శత్రువులుగా నిలుస్తున్న ఈ కాలంలో ఆడవారే ఇతరుల ఆడపిల్లల మనసులు చదవగలరని, వాళ్ళకి ఎదురయ్యే కష్టాల్లో తోడు నిలిచి సమస్యలను పరిష్కరించగలరని మీకు నిరూపించారు. నా జీవితాన్ని నిలబెట్టారు. అలాగే మీరు ఆడపిల్లల చదువు కోసం ఎంతో పాటుపడుతున్నారని తెలిసింది. ఈ సంపదనంతా అందుకే వినియోగించండి. ఇంతకి బావ ఎలా ఉన్నాడు అని అడిగింది. వేద పెద్ద మనసుకి అభినందిస్తూనే, ఈ జన్మకు వాడి స్థితి అంతే, నేనే జాగ్రత్తగా చూసుకుంటూ వస్తున్నాను. ఇంతకి ఎవరినైనా ఇష్టపడ్డావా అని అడిగింది సరదాగా కళ్యాణి. నవ్వుతూ అప్పటికి సెలవు తీసుకుని తమ పొలంకి వెళ్ళింది. కలెక్టర్ వస్తున్నారని పని వాళ్ళని అప్పటికే పురమాయించింది భానుమతి. ముందు రోజు కూల్ డ్రింక్ బాటిల్ గొడుగుతో ఎదురొచ్చాడు దామోదరం. ముడతలు పడిన ముఖం, వంగిపోయిన వీపు, కుంటుతూ నడుస్తూ వస్తున్న తండ్రి వంక వేదనగా చూసింది. కూల్ డ్రింక్ అందించబోతుంటే నాన్న అని అంది. ఆ పిలుపుకి కరిగిపోతూ ఎండిపోయిన కన్నీళ్లకు చలనం రాగా వేద అన్నాడు ఆవేదనగా. నన్ను క్షమించమ్మా అంటూ మోకాళ్ళ మీద పడిపోయాడు. నాన్న ఏంటిది, లే, నువ్వు ఆ రోజు అలా చేసిండకపోతే ఇవాళ నేనే స్థితిలో ఉండేదాన్ని కాదు.
కానీ నీ సుఖం మాత్రమే ఆలోచించి మమ్మల్ని ఇంతలా కష్టపెట్టినందుకు మాత్రం నాకెప్పుడు కోపంగానే ఉండేది. కానీ నిన్ను ఇలా చూశాక, నువ్వు మారావని తెలిసాక ఒక నిమిషం కూడా ఆగలేక వచ్చాను. ఇదిగో కాగితాలు అంటూ చేతిలో పెట్టింది. ఏంటి అన్నట్టు చూశాడు. ఈ పొలం ఇక నీదే అంది నవ్వుతూ. చెమర్చిన కళ్ళతో చూశాడు. వెనకే వచ్చిన రోహిణ్ణి చూసి అపరాధన భావంతో తలదించుకున్నాడు. నాన్న పద, నువ్వు నాతో బస్తీలో ఉండు, వెళ్దాం పద అని బలవంతం చేసింది. వద్దమ్మా, మీరు దూరం అయ్యాక జీవితం అంటే ఏంటో తెలిసింది. మనిషికి చదువెంత అవసరమో అర్థమైంది. నన్ను ఇలానే ఉండనియ్యి. ఇక్కడే ఉంటే మా అమ్మ ఒడిలో ఉన్నట్టు ఉంటుంది. ఇదే సాగు చేసుకుంటూ బతుకుతాను. అప్పుడే నేను తలెత్తుకొని బతకగలను. అయినా నా నిజమైన ఆస్తివి నువ్వే. నీ నవ్వే నా బలం అని నాకు చాలా ఆలస్యంగా తెలిసింది అని రోహిణి వంక చూస్తూ, నీకు చేసిన అన్యాయానికి నువ్వే శిక్ష వేసిన అనుభవిస్తాను అని అన్నాడు. సరే, ఒక మంచి సంబంధం చూసి అమ్మాయికి పెళ్లి చేయాలి. మీరు కాళ్ళు కడుగుతారా అని అడిగింది అతని చేతులు పట్టుకుంటూ. ఆనంద బాష్పాలు రాలుతుండగా సరే అన్నాడు. పెళ్లి వేదిక సిద్ధమైంది. నవ్వుకి ఆభరణంగా చేరిన బుగ్గన చుక్క, ఆశయాల వెలుగుకి దిక్సూచిగా నాట్యం చేస్తున్న పాపిడి బిల్ల, చదువుల వెలుగుని తలపిస్తూ బంగారు నగలు, మది సవ్వడులని రోగిస్తున్న గాజులు, ఉదయించిన స్వేచ్ఛకు ప్రతీకగా కాళ్లకు పారాని, కలలు నిజమైన కళ్ళల్లో చేరిన కాటుక వేదను పెళ్లి కూతుర్లా అలంకరించాయి. మగువకి ఇష్టమైన పెళ్లి జరిగేటప్పుడు సరైన వయస్సులో సరైన సందర్భంలో జరిగే వేడుక ఎంతటి ఆనందాన్ని ఇస్తుందో అని మరోసారి తెలుసుకున్నాడు దామోదరం. అందరూ అక్షింతలు వేసి ఆశీర్వదిస్తుంటే పులకరించిపోయింది రోహిణి. తాను చేసిన పనుకు సిగ్గుపడుతూ నిండు మనసుతో దీవించింది భానుమతి ఆ వధువర్లను. మరెప్పుడు ఈ ఊర్లో బాల్య వివాహాలు జరగకూడదని ఆజ్ఞలు జారీ చేసి క్షమాపణ పూరిత చూపులతో కూతురి వంక చూసి ఊపిరాపింది భానుమతి. ఈ కథ ఇంతటితో సమాప్తం. మరిన్ని మంచి స్టోరీస్ కోసం మా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.